బాపట్ల ప్రజానికానికి విజ్ఞప్తి. ఈ వెదులపల్లి చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎక్కువ మంది మోసం చేసి ఎక్స్టార్షన్ చేస్తున్న కేసుల్లో ఎక్కువగా జరుగుతున్నవి. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన గవినిపాలెం గ్రామానికి చెందినటువంటి దబ్బకూటి నాని అనే అతనికి బ్యాంకులో నుంచి డబ్బులు తీసి గోల్డ్ తీసి బ్యాంకులో పెడితే అమౌంట్ ఇస్తామని చెప్పేసి అని నమ్మబలికి, అంటే ఈ ఫిర్యాదుదారుడైనటువంటి యాక్చువల్గా అంగడి గౌతమ్ అలియాస్ బ్రూస్లీ అనేవాడు చాలా చీట్ చేస్తుంటాడు. ఇటీవల కూడా జైలుకి పోయి 1 month జైలు చేసి జస్ట్ 5 days అయింది వచ్చి. అతను తన యొక్క మదర్కి సంబంధించిన గోల్డ్ బ్యాంకులో ఉంది. ఆ బ్యాంకు ఆక్షన్కి వచ్చింది గోల్డ్. అది కానీ విడిపించుకొని వచ్చి మీ బ్యాంకులో పెడతామని ఈ దబ్బకుటి నాని అనే అతనికి నమ్మబలిగితే అతను పాపం 17 lakhs తీసుకొని ఈ నెల 8వ తేదీన వాళ్ళ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలో ఆ డబ్బులు లాక్కొని ఈ చింటూ, అతను బ్రూస్లీ అనే అతని స్నేహితుడు ఉంటాడు, దేవరకొండ నరసింహరావు అలియాస్ చింటూ. ఇద్దరు కలిసి లాక్కొని బెదిరించి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. దాని మీద 9వ తేదీ ఇచ్చిన రిపోర్ట్కి వెదులపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 23/26గా కేసు నమోదు చేయడం జరిగింది. ఇతనికి సహకరించినటువంటి అతన్ని ఈ నెల 17వ తేదీన దేవరకొండ నరసింహరావు చింటూ, అలాగే పరసా శివప్రసాద్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయటము, వాళ్ళ దగ్గర నుంచి మొత్తము 14,22,300 రూపాయలు అమౌంట్ సీజ్ చేయటము జరిగింది. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఇటువంటి మోసాలకి ఎక్కువగా ఎప్పుడు జరుగుతాయంటే అత్యాశ పోయినప్పుడే జరుగుతుంటాయి. అత్యాశే వీటికి మెయిన్. చాలామంది ఇది కాకుండా ఇటువంటి మోసాలు వేరే జిల్లాల్లో కానీ స్టేట్లో కానీ జరుగుతున్నాయి. వీళ్ళు చెప్పేది ఒకటే, మా దగ్గర బంగారం ఉంది, మేము మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తామని చెప్పేటప్పటికి ఎక్కువ మంది ఆశపడుతున్నారు. ఆ ఆశే ఇటువంటి మోసాలకి దోహదం చేస్తుంది. దయచేసి ఎవరు ఆశపడకండి. మీకు కావాలంటే పోయి బంగారం షాప్లో కొనుక్కోండి, కానీ వీళ్ళ దగ్గర బంగారం అసలు లేకుండానే ఆ మాటలు చెప్పి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలామంది మోసపోతున్నారు. దయచేసి అటువంటి ట్రాప్లో పడవద్దు. చేస్తున్నాం. ఈ దేవరకొండ నరసింహరావు అనే అతని మీద ఇప్పటికే 13 కేసులు నమోదై ఉన్నాయి. 2012 నుంచి 2025 దాకా వెదులపల్లి పోలీస్ స్టేషన్, తాడేపల్లి పోలీస్ స్టేషన్, చీరాల 1 టౌన్, తర్వాత బాపట్ల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్, ఇలా రకరకాల స్టేషన్స్లో 13 కేసులు నమోదై ఉన్నాయి. అట్లాగే ఈ A3 అయినటువంటి పరసా శివప్రసాద్ అతని మీద కూడా 2 కేసులు నమోదైనాయి ఆల్రెడీ. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో 1, ఢిల్లీ ఈస్ట్ పోలీస్ స్టేషన్ సైబర్ పిఎస్లో 1, మరో ఇలా 2 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి ప్రస్తుతం వరకు. వీళ్ళు రెగ్యులర్ అఫెండర్స్. వీళ్ళ ఎంఓ ఇలాగే ఉంటుంది, చీటింగ్ చేస్తుంటారు, మంచి మాయమాటలు చెబుతారు జనాలకి. సో కావున ప్రజలు ఇటువంటి మాయమాటలు వినేసి అత్యాశకు పోకుండా ఉండవలసిందిగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేమందరం, మా రూరల్ సిఐ హరికృష్ణ, అలాగే కర్లపాలెం ఇన్ఛార్జి ఎస్ఐ అయినటువంటి రవీంద్ర, ఏఎస్ఐ పుష్పారావు మరియు సిబ్బంది, అచ్చయ్య హెడ్ కానిస్టేబుల్, తన్నీర్ సీను, బాలచంద్ర కానిస్టేబుల్, నవీన్, వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా చాలా దూరం పారిపోతే టెక్నాలజీని యూజ్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళందరినీ ట్రేస్ చేసుకుని పట్టుకురావడంలో
చాలా కృషి చేశారు. వీళ్ళందరికీ అభినందనలు. వీళ్ళందరికీ మా ఎస్పీ గారి చేతుల మీద గుండా రివార్డ్ ఇప్పించడం జరుగుతుంది.